వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి మ్యామ్. మేడంతో మనం ఎందుకున్నామంటే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ చాలా సార్లు సర్జరీలు జరిగినాయండి తనకున్న హెల్త్ ప్రాబ్లమ్ వల్ల. సో, ఈ హెల్త్ ప్రాబ్లమ్ తనకేనా? లేకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ వేరే వాళ్ళకి గూడా వచ్చే అవకాశం ఉందా? ఓకే. ఎలాంటి వాళ్ళకొచ్చే అవకాశం ఉంది? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో, ఫ్యూచర్‌లో ఇలా అవ్వడం వల్ల అతనికి ఏమైనా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉందా? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మొన్న అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్‌ల తనకున్న కాంప్లికేషన్స్ గురించి తను ఇంటర్వ్యూ చెప్తూ బాధపడ్డాడు. సో, తనకున్న ప్రాబ్లమ్‌ను వేరే వాళ్ళకి ఎవరికైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? నాకు కూడా చాలా కళ్ళంట నీళ్ళు తిరిగినాయండి. డబ్బులుండి ఎంతో గొప్పగా ఆర్భాటంగా చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్‌లో గూడా ఆయన తండ్రితో పాటు చాలామందే కళ్ళంట నీళ్ళు పెట్టుకునే పరిస్థితి. మనీ ఉందని గాదు గానీ, తనకి ఎంత సఫర్ అయ్యాడు, ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినియి, ఇష్యూసు ఇవన్నీ నిజంగా చాలామంది చెప్పరు. ఆయన చెప్పడం ఆయన గొప్పతనం అనే అనుకోవాలి. కానీ అసలు అది ఏంటనేది మనం అర్థం చేసుకుందాం ముందల. బ్రాంకియల్ ఆస్త్మా ఉంది అని అంటున్నారు. బ్రాంకియల్ ఆస్త్మా అనేది చిన్నప్పటి నుంచి ఉండొచ్చు. రకరకాలుగా వస్తుందండి. అది చిన్నప్పుడు ఎండాకాలం వచ్చేసరికి వాళ్ళకి అగ్రవేట్ అయిపోతుంది. మనందరికీ తెలుసు కదా! ఓకే మ్యామ్. బ్రాంకియల్ ఆస్త్మా అంటే చిన్న కోల్డ్ రావడం, నేసల్ స్టఫీనెస్ ఉండడం, కొంచెం వీజింగ్ పిల్లి కూతలు లాంటివి రావడం, బ్రెత్‌లెస్‌నెస్ అయిపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే స్మోక్ కానీ, లేదా ఎయిర్ పొల్యూషన్ కానీ, లేదా ఏదైనా తిన్న ఫుడ్ ఎడిటివ్ కానీ, యాస్పిరిన్ మీరు వినే ఉంటారు యెస్ కదా! మ్యామ్. ఎవరైనా ఈ చిన్న నొప్పికి ఒక గోళీ వేసుకున్నామండి మొత్తం ఇట్లా అయిపోయాడండి, ఇట్లా చెప్తూ ఉంటారు. చాలా యెస్ సార్లు మ్యామ్. మేము మనందరం కూడా పిల్లల్లో కూడా చూసుంటాం కదా! మన యెస్. పిల్లల్ని పెంచే టైంలో గానీ, వాటిలో గానీ. అది అత్యంత చాలా తీవ్రంగా రావడం వల్ల వాళ్ళు స్టెరాయిడ్స్‌తో కంట్రోల్ చేయడం జరిగింది. ఈ స్టెరాయిడ్స్ యూసేజ్ వల్ల కానీ బ్రాంకియల్ ఆస్త్మా కంట్రోల్ కావట్లా. మనం అబ్జర్వ్ చేస్తే అతను చాలా లావుగా ఉండడం, యెస్ మ్యామ్. ఒక ఫేజ్‌లో సన్నగా అవ్వడం. యెస్. ఈ సన్నగా అవ్వడానికి సర్జరీలు అంటే లైపోసక్షన్. ఓకే మ్యామ్. అంటే ఫ్యాట్ ఎక్కువగా ఎక్కడ వస్తోందో ఆ పార్ట్స్ అన్నిటిని తగ్గించుకుని, లేదా గ్యాస్ట్రిక్ సర్జరీస్ చేయించుకుని, ఇవన్నీ చాలా తీవ్రమైన ఏమి తినలేకపోవడం, లేదా మళ్ళీ స్టెరాయిడ్ వాడేసరికి మళ్ళీ సాధారణంగా అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. హెయిర్ లాస్ మీరు గమనించుంటే యెస్ ఒక మ్యామ్. చిన్న పిల్లోడు మొత్తం హెయిర్ అంతా పడిపోయింది. షుగర్ వచ్చి ఉంటుంది. డయాబెటీస్ కూడా స్టెరాయిడ్ యూసేజ్ వల్ల వస్తుంది. ఓకే మ్యామ్. డయాబెటీస్ ఒకటే కాదండి, వెయిట్ గెయిను, హెయిర్ లాసు ఇవన్నీ కాకుండా వాళ్ళకి కొంతమందిలో క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా స్టెరాయిడ్ యూసేజ్ చాలా జాగ్రత్తగా చేయకపోతే, వాళ్ళని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే హైపోకెలీమియాకి లోనవుతారు. ఇవన్నీ ఓకే మ్యామ్. తీవ్రమైనవే. అంటే ప్రాణాంతకమైన విషయాలన్నమాట. ఓకే మ్యామ్. స్టెరాయిడ్‌ని చాలా జాగ్రత్తగా ఇస్తూ ఉండాలి. సరే, అప్పుడు వాళ్ళందరూ గూడా మనందరం గూడా సర్ఫింగ్ మొదలుపెట్టాము, చేసాము. దానిలో మనకు తెలిసిందేంటంటే ఏసీ ఏసుకోవడానికి కుదరదు. అవును. ఎక్స్‌ట్రీమ్ హాట్ టెంపరేచర్స్ కోల్డ్ కానీ, లేకపోతే హీట్ కానీ అవి ఏ టెంపరేచర్స్‌లో ఉండకూడదు. ఆ రూమ్ రెగ్యులేటెడ్‌గా ఉండాలి. ఓకే మ్యామ్. తర్వాత బాగా ఊబకాయం ఉన్న వాళ్ళల్లో నిద్ర డీప్‌గా పోయారనుకోండి, ఏప్నియా కూడా వస్తుంది. దీన్ని ఓకే మ్యామ్. స్లీప్ ఏప్నియా సిండ్రోమ్ అంటారు. ఓకే మ్యామ్. నిద్ర బాగా పోయినప్పుడు వాళ్ళు బ్రీతింగ్ ఆపేస్తారు. చాలా ప్రాబ్లమ్ అనమాట. సో, రాంగానే ఒక లెవెల్ తర్వాత వాళ్ళకి అలార్మ్స్ ఉంటాయి. సెట్ చేసేస్తారనమాట. ఊబకాయం వల్ల శ్వాస సరిగా ఆడకపోయినా, లేకపోతే ఆ టెంపరేచర్ అంతా రూమ్‌లో రెగ్యులేటెడ్‌గా లేకపోయినా ప్రతి దానికి ఒక అలార్మ్ సిస్టమ్ ఉండాలి. ఎంతో జాగ్రత్తగా తల్లి కనిపెట్టుకుని పెంచిందని అతని మాటల్లో చెప్పినప్పుడు మనందరికి కూడా ఒకంత కొంచెం యెస్. చాలా స్పందించాము చాలా వరకు. సో, ఇవన్నీ కూడా మనం ముందు నుంచి కూడా గమనించుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు అంత గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా బాగా చూసుకుని అన్నీ చేసుంటారు. సాధారణంగా వచ్చేవి అంత సివియర్‌గా వెళ్ళడం అనేది దురదృష్టకరం. ఓకే మ్యామ్. దానికి దురదృష్టం తప్పితే ఇంకో మాట లేదండి. కానీ మనం మటుకు వీలైనంత వరకు మన పిల్లల్ని ఈ ఆస్తమా బారిన పడకుండా చూడాలి. అది మన చేతుల్లో లేదు. జెనెటిక్‌గా కూడా చాలా వరకు కారణం అయ్యి ఉంటుంది. ఓకే మ్యామ్. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం చూడాలనమాట. ఓకే. స్ప్రే వేసుకుంటే కొంతమందికి వెంటనే ఆస్తమా వస్తుంది. ఓకే మ్యామ్. పక్కన వాడేసుకున్నా వస్తది. స్మోకింగ్ ఎవరో చేస్తున్నా మనకొస్తది. సో, అట్లా తినే పదార్థాల్లో వస్తది. ఏదైనా చిన్న నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉందంటే ఒక బిళ్ళ వేసుకోలేరు. ఏదైనా ఆహార పదార్థాల్లో వస్తే అసలెందుకొస్తుంది ఇదంతా? యెస్ మ్యామ్. ఫస్ట్ మనం దీని గురించి అవగాహన చేసుకుంటుంటే 3 రకాలైన సెల్స్ ఉంటాయండి.
ఒకటి ఏంటంటే ఈస్నోఫిల్స్. మనందరికీ తెలుసు. నాకు ఈస్నోఫిలియా వచ్చిందిరా అంటారు. ట్రాపికల్ కంట్రీస్‌లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే మన పొల్యూషన్ ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే హే ఫీవర్ అని వస్తది. అంటే ఎక్కువగా వెస్టర్న్ పిల్లలు ఇట్లా ఎక్కువ కోల్డ్ కంట్రీస్‌లో ఇది చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే వాతావరణంలో కనుక ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ కోల్డ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అవన్నీ ఉంటాయి. సో, ఒకటేమో ఈస్నోఫిల్స్ అవి ఎక్కువైపోతుంటాయి. 5% సాధారణంగా ఉండాలండి మనము సీబీపీ తీసుకుంటే. ఓకే మ్యామ్. అంతకన్నా పెరిగిపోయిందంటే వీడికి ఈస్నోఫిలియా లీడ్ అయిందంటే ఆ థ్రోట్ అంతా కూడా వాటిలతో కోట్ అయిపోవడం వల్ల బ్రాంకల్ ఆస్మా అనేది, అంటే శ్వాస అనేది లోపలికి వెళ్ళడమే చాలా ఇబ్బంది అనేది అర్థమవుతుంది. ఓకే మ్యామ్. రెండోది ఏంటంటే టీ సెల్ అండి, టీ లింఫోసైట్స్. ఇవన్నీ ఎందుకంటే ఒక ప్రత్యేకమైన మన బాడీలో ఉండే ప్రొటెక్టివ్ సిస్టమ్. ఓకే మ్యామ్. ఈ సిస్టమ్స్ అన్నీ ట్రిగ్గర్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఎలర్జెన్ వెళ్తే అది రికగ్నైజ్ చేసి బ్లోటెడ్గా ఇవి బయటకు వస్తున్నాయి. మూడోది మాస్ట్ సెల్. మాస్ట్ సెల్ అనేది ఒక ప్రత్యేకమైన సెల్ అండి. దానిలో చాలా రకాలైన ప్రోస్టాగ్లాండిన్స్ అవన్నీ ఉంటాయి. ఒక్కసారి అది బర్స్ట్ అయ్యి బయటకు వచ్చేసిందంటే రకరకాలైన కెమికల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మన బాడీలో ఉండి ఇవన్నీ ప్రొటెక్టివ్. అదెందుకు, ఎలర్జెన్ లోపలికి రాగానే ఇవన్నీ మింగేస్తాయి, ఎంగల్ఫ్ చేసేసి మనిషిని కాపాడతాయి. ఓకే మ్యామ్. అవి ఒక్కొక్కసారి బర్స్ట్ అయిపోయి మాస్ సెల్స్లో నుంచి విపరీతంగా మనకి రకరకాలైన ప్రోస్టాగ్లాండిన్స్ అని, వేరే రకాలైన కెమికల్స్ అని, ఎన్నో రకాలు ఉన్నాయండి, ల్యూకోట్రైన్ అని, ఇవన్నీ బయటకు రావడం వల్ల వాళ్ళకి హిస్టమిన్ అనేది బయటకు వచ్చేసేయడం వల్ల ట్రిగ్గర్ అయిపోద్ది. ఓకే ఏం మ్యామ్. ట్రిగ్గర్ అవుతుంది, వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు అనేవి బయటపడతాయి. ఓకే. వాళ్ళకి టైట్గా చెస్ట్ ఉండడం, ఊపిరి ఆడకపోవడం, కోల్డ్ ఉండడం, నేసల్ స్టఫీనెస్ ఉండటం, సైనసైటిస్ చాలా కామన్గా అందరూ ఎస్ మ్యామ్. చెప్తూ ఎస్. ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి కూడా సైనసైటిస్ ప్రాబ్లం వస్తుంది మేడం. బాగా వస్తుంది. దానికి మనకు రీజన్ Yes. ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అండి. ఓకే మ్యామ్. మనం ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేసాం అనుకోండి, సో దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్. సరే, దీనికి మనం సాధారణమైన పద్ధతుల్లో తగ్గించుకోగలిగితే చాలా మెరుగు. ఇప్పుడు కేవలం మనం ఇదే కాకుండా ఎలోపతియే కాకుండా చాలా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కూడా కొంతమంది ట్రై చేసి బాగుపడినట్టు కూడా మనకు దాఖలాలు ఉన్నాయి. కొంతమంది హోమియోపతిలో తగ్గిందంటారు, కొంతమంది ఇంకోటి అంటారు. ఎలా తగ్గినా స్టెరాయిడ్ యూసేజ్ వరకు వెళ్ళకపోవడం అనేది మనకి ఈ వీడియోల వల్ల తెలిసే మంచిది. ఇక తప్పకపోతే ఎలాగూ తప్పదు, దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానిలో ఉన్నాయి. అది వచ్చినా ఎలా ఉంటే అలా ఉండడం బెటరు. అది ఓకే. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే బాగా ఊబకాయం వచ్చినంత వల్ల ఈ లైపోసక్షన్ అనే సర్జరీ చేయడం వల్ల ఒక్కసారి ఫ్యాట్ ఎంబోలిజం అయిందంటే స్పాట్ డెత్ అయిపోతుందండి. సో అందుకని ఇట్లాంటి సర్జరీలు అవన్నీ కూడా అడ్వైజబుల్ కాదు. ఎలా ఉన్నా కూడా వీలైనంత వరకు ప్రివెంటివ్ వేస్లో వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది. మేడం, తను ఆల్రెడీ లైపోసెక్షన్ చేయించుకున్నాడు, సన్నగా అయ్యాడు, మళ్ళీ మళ్ళీ గెయిన్ అయ్యాడు. ఎందుకంటే ఈ స్టెరాయిడ్ యూసేజ్ అండి, అంటే దీనివల్ల అధికంగా ఆకలి పుడుతుంది. ఓకే మ్యామ్. తినకపోతే వాళ్ళకి మూడు చాలా చేంజెస్ వచ్చేస్తాయి. విపరీతమైన డిప్రెషన్కి లోన్ అవడము, విపరీతమైన ఆకలి వేయడం. స్టెరాయిడ్కి ఆ క్వాలిటీస్ ఉంటాయండి. ఓకే మ్యామ్. స్టెరాయిడ్స్ తీసుకున్నాడు అని మీరు కూడా అథ్లెట్స్ని వాళ్ళని ఎస్ గమనిస్తూ మ్యామ్. ఉంటారు కదా. ఎస్ వాళ్ళు ఎస్. విపరీతమైన ఆకలేస్తుంది వాళ్ళకి. ఓకే ఎనబాలిక్ మ్యామ్. స్టెరాయిడ్స్ కొంతమంది వాడిన వాళ్ళకి మనం పట్టేస్తుంటారు కదా, అలాగే వాళ్ళకి మామూలు స్టెరాయిడ్స్ బ్రాంకల్ ఆస్మాకి వాడినా క్రేవింగ్ ఉంటుంది, ఫుడ్డు ఆకలేస్తుంది, అది తినకపోతే ఉండలేరు. సో ఒకసారి తగ్గాడంటే అన్ని సర్జరీస్ చేసి తగ్గాడు. ఓకే మ్యామ్. కానీ రిపీటెడ్గా స్టెరాయిడ్, రిపీటెడ్గా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, రిపీటెడ్గా కనీసం నడవలేని పరిస్థితిలో కూడా ఉండడం, వీటిలన్నిటి వల్ల అతను ఫిజికల్గా ఫిట్గా లేడు, కానీ మెంటల్గా చాలా ఫిట్గానే ఉన్నాడని చెప్పాలి. ఓకే మ్యామ్. లేకపోతే ఇప్పుడు అతను ఎన్నో కష్టాలు పడ్డాడు, నాది ఇది నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్, నాదంతా థాన్స్ అని చెప్పడం అనేది కొంచెం ఇబ్బంది పెట్టి, వీళ్ళకి మనం ఎంతవరకు వీలైతే అంత సపోర్ట్ ఇవ్వాలి. చుట్టూ ఉన్న వాళ్ళు చాలా చాలా అవసరం. తల్లిదండ్రులు కానీ భార్య కానీ వాళ్ళు ఇచ్చే ప్రేమ అభిమానాలతోనే వాళ్ళు జీవించగలుగుతారు. సో ఈ రకంగా మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ కష్టాలు ఏమైనా, వాళ్ళకి ఎంత డబ్బులున్నా కూడా ఉండడం లేకపోవడం కాదు, ఆరోగ్యం అనేది చాలా మహాభాగ్యం అని మనందరం కూడా తెలుసుకోవాలి. మనకు ఉన్నదాంతో సంతృప్తి పడి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని మనం అందరం కూడా వేడుకుందాం. ఓకే మేడం, ఈరోజు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.